అనంతపురం జిల్లాలో నకిలీ పురుగుల మందు వివాదం వెలుగులోకి వచ్చింది. చెరువు కట్ట దగ్గర ఉన్న మన గ్రోమోర్ ఖరంగల్ యాజమాన్యం నకిలీ పురుగుల మందులు ఇచ్చారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటలకు తెగళ్లు నుండి కాపాడటానికి ఇచ్చిన మందులలో ఇసుక మాత్రమే ఉంది అని రైతులు వాపోయారు. నిజమైన గ్రోమోర్ మందుల బదిలీకి నకిలీ ఉత్పత్తులు ఇవ్వడం వల్ల పంటలు పూర్తిగా నష్టపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరిన వ్యవస్థ అధికారులు నిశ్శబ్దంగా చూస్తున్నారు అని రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టి ఫర్టిలైజర్స్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తీసుకున్నాం సార్, ఇక్కడ మేము గ్రోమోర్ తీసుకున్నాము. మొత్తం అంతా 4 కేజీల బ్యాగ్ అయితే మొత్తం అంతా ఇసుక సార్. దీంట్లో కెమికల్ అయితే ఉందని వాళ్ళు అంటున్నారు. కెమికల్ అయితే ఏమీ లేదు సార్. దీంట్లో కోటింగ్ ఇచ్చామంటారు, కరుగుతుంటారు. ఇది 100 రోజులు కరిగిపెట్టి కరగదు సార్. ఇది మాత్రం రైతులు చాలా నాశనం చేస్తున్నారు. ఈ విధంగా చేయకూడదని మేము కోరుతున్నాం సార్. ఎన్ని ప్యాకెట్లు కొన్నారు మీరు? ఇప్పుడు మేము ఒక ప్యాకెట్ కొన్నాము, వేరే వచ్చేసి 4 ప్యాకెట్లు కొన్నాము. మొత్తం 5 ప్యాకెట్లు సార్. దేనికి వాడతారు దాన్ని? దీన్ని మొక్కజొన్నకు వరికి ఎక్కువ వాడుతుంటారు సార్. మనకు అనంతపురం మండలంలోని తాడిపత్రి బస్టాండ్లో ఉండే కోరమాండల్లో బొక్రాయ సముద్రం మండలానికి సంబంధించిన వెంకటాపురం గ్రామస్థ రైతులు 4 క్లోరాన్ నింట్రినిప్రోల్ అనేది 0.4 గ్రాన్యూల్స్ అనేవి వరిమడికి మరియు మొక్కజొన్నకి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇచ్చేటప్పుడు షాప్కి సంబంధించినటువంటి వాళ్ళు కోరమాండల వాళ్ళు 5 రోజుల్లో పురుగు చచ్చిపోతుందని చెప్పి ఆ మందులు ఇచ్చారు. వారం రోజులైనా చనిపోలేదు. ప్లస్ దాంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉందనేది రైతుల కంప్లైంట్.